రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాగూర్ సతీమణి మనాలి ఠాగూర్ గోదావరికని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. ప్రతి ఇంటి ఆవరణలో ప్రతి కాలనీలో సాంప్రదాయంగా జరుపుకునే తెలంగాణ సాంస్కృతిక పండుగ బతుకమ్మ వేడుకల్లో మహిళలు అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ పాడుతూ ఎమ్మెల్యే దంపతులు తెలంగాణ సాంప్రదాయాలను స్మరించుకున్నారు. సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాగూర్ మనల్ని ఠాగూర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే పండుగ. ఈ పండుగ ద్వారా మహిళల సృజనాత్మకతను, ఐక్యత, ఆచారాలు ప్రతిఫలిస్తాయి. ప్రభుత్వం పక్షాన బతుకమ్మ పండుగలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరపడం గర్వకారణమని తెలిపారు. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ రోజు రంగరంగ వైభవంగా ఆ దేవాది దేవుడు వర్షం దేవుడిని మొక్కుకున్నాం. దేవుడా, మేము ఎంతో ఆనందంగా ఇక్కడున్న రాజ్ ఠాకూర్ కుటుంబం, అక్క చెల్లెళ్ళందరూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వాన దేవుడిని వాన ఆగాలని కోరుకున్నా. కానీ ఆ వాన దేవుడు వాన ఆగినట్టే ఆగింది. కానీ ఒక్కటి నిరూపించుకుందాం ఈరోజు వీళ్ళందరి హృదయంలో ఇంత గుండెల్లో ఇంత వర్షం రాని, వరద రాని, తుఫాన్ రాని వీళ్ళని ఎవరు ఆపలేకపోయినారు. మా ప్రేమకి నేను ఎంతో నిరాశపడ్డా. ఎంతో రంగరంగ వైభవంగా జరుపుకోవాలనుకున్నాము, అందరం కలిసి ఆడుకోవాలనుకున్నాము. కానీ ఆ దుర్గాదేవి తల్లి అంతకంటే మంచిగా ఈరోజు ఎంతో గ్రాండ్గా హ్యాపీగా మేము బతుకమ్మ ఇక్కడ యథావిధిగా ఆడుకునే విధంగా ఆటోలలో మీరు చూస్తూ ఉన్నారు. వర్షంలో కూడా ఏది లెక్క చేయకుండా ఆటోలలో మా అక్క చెల్లెలు వస్తూ ఉంటే గుండెని ఇట్లా కదిలిస్తూ ఉంది. ఆ ప్రేమ చాలా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. ఈరోజు ఆ 9 రోజులు ఎంతో నిష్టగా భక్తి శ్రద్ధలతోని ఇక్కడ అమ్మవారు మాలలు వేసుకొని నేను దీక్షలో ఉన్నా. ప్రతి ఒక్క రాజ్ ఠాకూర్ గారు కూడా దీక్షలో ఉన్నారు. 9 రోజులు ఎంతో రంగరంగ వైభవంగా భక్తితో జరిపించే ఆ మా తల్లి ఇక్కడ ఉన్న కుటుంబాలందరినీ, యావత్ రామగుండంని సుఖశాంతితో ప్రతి ఒక్కరి ఇంట్లో ఏ కష్టం లేకుండా నిండుతనంతో నిండుగా వీళ్ళందరినీ ఉంచాలని కోరుతూ ప్రతి ఒక్కరికి దసరా శుభాకాంక్షలు. 29కి ఆ దేవుడి దయ వల్ల వర్షం ఉండకూడదని కోరుతూ, వర్షం ఉన్నా ఇట్లనే ఆడతామని తెలియజేస్తూ ధన్యవాదాలు. వర్షంలో కూడా ఇక్కడ మహిళలందరి కోసం మహిళలందరి కోసం దాంట్లో మేము కూడా పార్టిసిపేట్ చేయడం, మమ్మల్ని అంతే ఆత్మీయంగా మమ్మల్ని కూడా ఆహ్వానిస్తారు. సో ఇక్కడ రిలేషన్ రాజకీయాలను పక్కన పెట్టేసి ఏమంటారు పార్టిసిపెంట్ రిలేషన్తోనే ఇక్కడ రావడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ లాస్ట్ టైం కూడా మేము ఇక్కడ వచ్చాము, కాస్త మాడుకొని వెళ్ళాము. అందరితో సంతోషంగా అనిపిస్తుంది. బతుకమ్మ పండుగ అంటేనే తారతమ్యం, అంటే ఎటువంటి తారతమ్యం లేకుండా అందరూ కలిసి ఆడుకునే పండుగ. బతుకమ్మ పూలే తీరొక్క పూలు ఎట్లా పెరుస్తామో తీరొక్క మనిషిని కూడా కలిసి ఆడుకునే పండుగ ఇది. మరి బాబీ లాంటి గొప్ప హృదయం ఉన్న మనిషి ఇచ్చిన తర్వాత మేము అసలు క్షణం కూడా ఆగలేకపోయినాము. థ్యాంక్ యూ బాబీ, మమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు. ఆఫీసర్స్ ఆ వైఫ్ అందరం కలిసి వచ్చేసి సో ఎవ్రీ ఇయర్ ఇట్లానే రావాలని కోరుకుంటున్నాము. బాబీ